హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజాత వ్లాగ్స్ 123. ఈరోజు మేము ఏం చేస్తున్నామంటే మన అంగన్వాడీ సెంటర్లలో ఇస్తారు కదండి బాలామృతము. దాంతో నేను మీకు మొన్న లడ్డూలు చేసి చూపించాను కదా. ఈరోజు బూరెలు చేస్తున్నామండి. దీంతో మా అత్తయ్య చేస్తుంది. ప్రాసెస్ ఏందో చెప్తుంది మీకు. ఓకే అండి, ఆమెకి చెప్పడం రావట్లేదంట, నన్నే చెప్పమంది. ఆమె చెప్పిందే మీకు చెప్తున్నా నేను. దీంతో గ్లాస్ తోటి 3 గ్లాసులు పిండి తీసుకుందండి, అంగన్వాడీ పిండి. దీంట్లో ఆల్రెడీ చక్కెర ఉంటుంది కదా, సో మేము 1 గ్లాసు బెల్లం తీసుకుంటున్నాం దీంట్లోకి. ఈ 3 గ్లాసుల పిండిలో అచ్చము అంగన్వాడీ పిండితోనే చెయ్యొద్దు, ఎందుకంటే ఇరిగిపోతుంది ఇది. దీంట్లో కొంచెము గోధుమ పిండి కలుపుకోవాలి. చాలు, సరిపోతుంది. కొంచెం గోధుమ పిండి కలిపేసుకొని ఈ బెల్లాన్ని కరగబెట్టుకోవాలండి. వాటర్లో కరగబెట్టుకొని ఏమన్నా ఇసుకుంటుంది కదా, లాస్ట్లో వడకట్టుకొని దాంట్లో పోసుకొని కలిపేసుకోవాలి. చాలు, ఇది కరగబెట్టుకొని బాగా కరిగిన తర్వాత వడకట్టుకొని అందులో పోసి కలుపుకోవాలండి. ఇదిగోండి, ఇప్పుడు మనం కరగబెట్టుకున్న బెల్లాన్ని ఇలా వడకట్టుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి, లేకపోతే జావ అయిపోతుంది. చూసుకుంటూ కలుపుకోవాలి. ఇది ఎలా ఉండాలంటే అట్లా చపాతీ పిండిలాగా ఉండొద్దు, ఇంకా అంతకంటే లూజ్ అవ్వద్దు. కొంచెం లూజ్గానే ఉండాలి. చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గా ఉండాలి. ఇదిగోండి, మరీ అంత గట్టిగా ఉండద్దు, అంత లూజ్గా కూడా ఉండద్దు. ఇదిగోండి, ఇలా ఇలా ఉంటే చాలు పిండి. ఇలా బాగా కలుపుకొని ఒక 2 అవర్స్ నానబెట్టుకోవాలండి. 2 అవర్స్ ఆర్ 4 అవర్స్ నానబెట్టుకోవాలి. అప్పుడే మీకు బూరెలు బాగా పొంగుతాయి అన్నమాట. 2 అవర్స్ నానబెట్టిన తర్వాత ఇలా ఉందండి పిండి. ఇప్పుడు నేను పొయ్యి మీద ఆయిల్ పెట్టుకుంటున్నాను. ఇలాంటి పాలిథిన్ కవర్ ఒకటి తీసుకోండి. దాన్ని ఆయిల్ పూసుకొని దాని మీద ఒక గిన్నెలో ఆయిల్ వేసి పెట్టేసుకొని ఇట్లా కాగితంకి ఆ కవర్కి ఆయిల్ పూసుకుంటూ ఇలా బూర చేసేసుకోండి. అంత పల్చగా ఒత్తుకోవద్దు, అంత మందంగా ఒత్తుకోవద్దు, మీడియంగా ఒత్తుకోండి. ఇక్కడ మా యోజిత్ ఉండలు చేస్తున్నాడు, ఇక్కడేమో వాళ్ళ నాయనమ్మ ఒత్తుతుంది. ఇగో ఇది తీసుకో. నీ పేరే పెట్టుకో, పేరుంటే ఏం పెట్టాలరా? సుజాతని పెట్టింది లేదా నాయన. ఏం పెట్టాలంటే ఆదిలక్ష్మి గుమ్మగుమ్మలాడే బూరెలు. ఆదిలక్ష్మి కాదు, లేకపోతే ఆదిలక్ష్మమ్మ, సుజాతమ్మని పెట్టింది కదా.
వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ అత్తమ్మ అనుకుంటారు. నీళ్ళు కూడా కలుపుకోవాలి. తుమ్మానమ్మ ఇక్కడ చేసి పెట్టేసాం 4. ఇంకా ఆయిల్ కాగగానే వేసేస్తాం దాంట్లో. ఇక్కడేమో చేస్తానే ఉన్నాడు ఉండలు. అదే చూసారా ఎంత బాగా పొంగిందో. ఇది పిండి గట్టిగా ఉంటే పొంగదండి, చెక్కలాగా అయిపోతుంది. పిండి ఎప్పుడైనా లూజ్గా ఉండాలి. లూజ్గా ఉంటేనే ఇంత బాగా పొంగుతుంది. ఇదిగోండి, కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు ఉంచుకోండి, లేకపోతే పచ్చిగా ఉంటుంది అన్నమాట. ఇంత బాగా పొంగిందో చూసారా. పిండి కొంచెం గట్టిగా ఉండడం వలన ఇలా చెక్కలాగా వచ్చిందండి. నేను ఏంది ఇలా వస్తున్నాయని చెప్పి కొంచెం వాటర్ కలిపాను. కొంచెం వాటర్ కలిపిన తర్వాత ఇలా బూరెలాగా వచ్చినాయి చూడండి. పిండి లూజ్గా ఉండాలి. ఇదిగోండి, ఇంత లూజ్గా ఉండాలి పిండి. అంత లూజ్గా ఉంటే పర్ఫెక్ట్గా వస్తున్నాయి బూరెలు. ఓకేనండి, ఫైనల్లీ మన బాలామృతం బూరెలు కంప్లీట్ అయిపోయినాయి. చూసారా అంత బాగా పొంగినాయో. మీరు కూడా చేసుకొని తిని చూడండి. పిల్లలకి రకరకాలుగా చేసి పెట్టండి, అది వేస్ట్ చేయకుండా. పిల్లలకి నేను మొన్న లడ్డూలు కూడా చేశాను కదా మన ఛానల్లో. లడ్డూలో దోశ కూడా పోసుకోవచ్చు దీంతో, బూరెలో ఏదో విధంగా పిల్లలకి పెట్టండి. ఓకే అండి, బాయ్ అండి.